హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్రదర్స్ కిచెన్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో చాలా రెగ్యులర్ టిఫిన్ అండ్ ప్రతి ఇంట్లో చేసుకునే టిఫిన్ ఉప్మాని కొంచెం కొత్తగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. జాగ్రత్తగా ఫాలో అయిపోండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకుంటాము. నెయ్యి లేదంటే నూనె వేసుకోవచ్చండి. నెయ్యి ఇలా వేడెక్కిన తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకొని పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు అదే కళాయిలో 1 కప్పు రవ్వ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇలా వేగుతున్న రవ్వలో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రవ్వ కలర్ మారేంత వరకు వేపుకోవాలి. ఇలా జీలకర్ర వేసుకొని వేపుకోవడం వల్ల ఉప్మాకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా వేపుకున్న రవ్వను వేరొక బౌల్లోకి తీసుకుంటాము. ఇప్పుడు అదే కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. నేను గరిటెతో వేసుకున్నాను కాబట్టి 1 గరిటె వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకొని వేపుకుంటాము. ఆవాలు వేగిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు వేసుకొని వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయినంత వరకు వేపుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుంటూ వేపుకుంటాము. తాలింపు ఇలా వేగిన తర్వాత గ్రీన్ పీసు, కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు వేసుకొని అందులోనే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి వెజిటేబుల్ ముక్కలు కొంచెం సాఫ్ట్ అయినంత వరకు ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతోనైతే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. మీకు ఇంకా సాఫ్ట్గా కావాలనుకుంటే ఇంకో కప్పు వాటర్ ఎక్స్ట్రా వేసుకొని చేసుకోవచ్చు. వాటర్ వేసుకున్నాక ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి వాటర్ని బాగా మరిగించుకోవాలి. చూడండి, వాటర్ ఇలా బాగా పొంగి కెరులుతున్నప్పుడు మాత్రమే మనం ముందుగా వేయించుకున్న రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ అలా కలుపుకుంటూ ఉడికించాలి. రవ్వను పోసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పోయాలి. అలాగే రవ్వని పోసుకునేటప్పుడు ఒకేసారి పోయడం కానీ ఎక్కువ పోయడం కానీ చేయకూడదండి. అలా చేస్తే ఉప్మా గడ్డలు కట్టేసి సరిగ్గా రాదు. రవ్వ పోసేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేదంటే అడుగు పెట్టేస్తుంది. ఉప్మా ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మూత తీసేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసుకొని గార్నిష్ చేసుకుంటాం. అంతేనండి, ఎంతో రుచికరమైన వెజిటేబుల్ ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ ఉప్మాని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you friends.